నేను మీ కేఎస్ నాయుడు. కేఎస్ నేను సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్ స్వాగతం. నిన్న గేమ్ చేంజర్ మీటింగ్ ప్రీ ఈవెంట్ అయిపోయిన తర్వాత రిటర్న్ ప్రయాణంలో బైక్ మీద మరణించినటువంటి ఎవరైతే ఉంటారో వాళ్ళకి నష్టపరిహారం చెల్లించాలనే ఉద్దేశంతో ఆల్రెడీ వాళ్ళు 5 lakhs అది ఇస్తామని చెప్పినట్టు దీని మీద వైఎస్ఆర్సీపీ కూడా కొంచెం స్పందించడం జరిగింది. ఎందుకంటే ఆల్రెడీ మొన్న ఈ మధ్యనే హైదరాబాద్ తెలంగాణలో సంధ్యా థియేటర్లో జరిగినటువంటి ఒక తొక్కేసిరాట్లో ఏ కుటుంబం అయితే చనిపోయిందో అక్కడ ఏదైతే చట్టపరమైనటువంటి చర్యలు తీసుకున్నారో అదేవిధంగా ఈ గేమ్ చేంజర్ హీరో అయినటువంటి రామ్ చరణ్కి సంబంధించినటువంటి ఒక మూవీ ప్రీ ఈవెంట్లో పవన్ కళ్యాణ్, చిరంజీవి చాలామంది పార్టిసిపేట్ చేశారు. అక్కడికి వేలాది మంది అభిమానులు కూడా సమీకరణం అనేది జరిగింది. సో ఆ ప్రోగ్రాం అయిపోయిన తర్వాత తిరుగు ప్రయాణంలో ఎవరైతే బైక్ మీద వెళ్తున్నారో వాళ్ళు మరణించడం జరిగింది. కాబట్టి దీనికి కారణమైనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో హీరో రామ్ చరణ్ కానీ లేకపోతే ప్రొడ్యూసర్ కానీ ఆ మూవీకి సంబంధించినటువంటి టీముతో పాటు ఆ ఈవెంట్కి వెళ్ళినటువంటి పవన్ కళ్యాణ్, చిరంజీవి వీళ్ళ మీద ఎందుకు కేసులు పెట్టకూడదు? ఎందుకంటే సంధ్యా థియేటర్ ఘటనకి ఈ ఘటనకి తేడా ఉంది. సంధ్యా థియేటర్ ఘటన ఏంటంటే అల్లు అర్జున్ సినిమా హాల్లోకి వచ్చే ముందు జరిగినటువంటి సంఘటన అది వేరు. ఇది వచ్చేసి ఈవెంట్ అంతా కంప్లీట్ అయ్యి రిటర్న్ వెళ్ళేటటువంటి సందర్భంలో జరిగిన సంఘటన కాబట్టి చట్టపరమైన కేసులు తీసుకుంటారా లేదా అన్నది మాత్రం అది ప్రభుత్వం చేతిలో ఉంటుంది. కాబట్టి ఏదేమైనా ప్రాణాలు ఈవెంట్కి వచ్చి వెళ్తున్నటువంటి మధ్యలో జరిగింది కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం కూడా దీని మీద స్పందించాలి. అయితే వైఎస్ఆర్సీపీ వాళ్ళు మాత్రం ఈయన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అరెస్ట్ చేయాలి అని చెప్పేసి వైసీపీ అధికార ప్రతినిధి కె వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. గేమ్ చేంజర్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్కి హాజరైనటువంటి ఆ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో పవన్ బైక్ సైలెన్సర్లకు తీసి యువకులు స్టంట్లు చేయాలని చెప్పారన్నారు. అందువల్లే ఈ ఈవెంట్కు వెళ్ళొస్తూ 2 యువకులు చనిపోయారని, వారి మృతికి కారణమైనటువంటి ఆయన అరెస్ట్ చేయాలన్నారు. మీకు అర్థం కావట్లేదు ఇక్కడ వెంకటరెడ్డి గారు. ఆయన ఈవెంట్ అప్పుడు అన్నాడు ఉద్యోగాలు మేము ఇప్పలేము కానీ పిల్లకాయలకి స్టంట్లు నేర్పిస్తే బాగుంటుంది, అలాంటి దిశగా వెళ్ళాలి అని అన్నాడు. సో అది నిజంగా అది తప్పు స్టేట్మెంటే. కానీ ఆ స్టేట్మెంట్ ఇవ్వంగానే మన వాళ్ళు బయటకు వచ్చేసి బైకులకి సైలెన్సర్లు పీకి రచ్చ అయితే చేయాలి. ఆల్రెడీ ఇది ఎప్పటి నుంచో ఉంది. ఏదైతే ఈ యొక్క యువకులు ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ఇలాంటి కార్యక్రమాలు ఇప్పుడే కాదు ఎప్పటి నుంచో చేస్తున్నారు. వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు ఆల్రెడీ పోలీసుల వ్యవస్థ కూడా తీసుకుంటుంది. కానీ మీరు దానికి ఈ లింక్ పెట్టడం కరెక్ట్ కాదు. కానీ మీరు ఆ సంఘటన ఏదైతే జరిగిందో దానికి బాధ్యత వహించే విధంగా మీరు ఆ స్టేట్మెంట్ ఇచ్చుంటే మరి అది కేసులు పెడతారా లేదా అన్నది తర్వాత విషయం. అది కేసులు అయితే పెట్టరు, మీరు ఎంత గొంతుదించుకున్నా వేస్ట్. కానీ ఆ గేమ్ చేంజర్లో ఆయన ఇచ్చినటువంటి ఏదైతే సలహా ఉందో ఉద్యోగాలు అలాంటివి అయితే కష్టం, కానీ ఈ స్టంట్లు నేర్పించండి, ఆ బైక్ సైలెన్సర్లు, తర్వాత రుయ్యి అనేటటువంటిది అంటే ఆయన మాట్లాడినటువంటి ప్రజెంటేషన్ అయితే మాత్రం నాకు తెలిసి యువతని తప్పుదో పట్టిస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. దాని మీద మీరు కౌంటర్ ఇచ్చినా కూడా సంబద్ధంగా ఉంటుంది, అంటే సందర్భోచితంగా ఉంటుంది తప్ప బయట జరిగినటువంటి సంఘటనకు ఆయన చెబితేనే సైలెన్సర్లు పీకారు అనేది నిరాధారమైనటువంటి అంశాల మీద కరెక్ట్ కాదని నా ఒపీనియన్. సో ఏదేమైనా మీ యొక్క స్టేట్మెంట్ మాత్రం మంచిదే. థ్యాంక్ యూ.